నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మన వేదిక మనందరి వేదిక. అందరూ ఎలా ఉన్నారు? నేను మాత్రం సూపర్ గా ఉన్నాను. ఈ రోజు మనం బోనాల విశిష్టత గురించి తెలుసుకుందాం. అసలు బోనం అంటే ఏంటో తెలుసుకుందాం. ఆదివారం రోజున ఇల్లు వాకిలి శుద్ధి చేసుకొని స్నానాలు ఆచరించి గ్రామంలో ఉన్నటువంటి కుమ్మరులు చేసిన మట్టి కుండలను తీసుకొస్తారు. ఆ కుండలలో బియ్యం, బెల్లం, పాలు, పంచదారలలో కూడిన నైవేద్యాన్ని కుండలో వండుతారు. మరికొంతమంది పసుపు బియ్యంతో వండుతారు. ఇలా వండిన బోనం పట్వాను పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. ఆషాఢ మాసం వచ్చిందంటే తెలంగాణలో బోనాల సందడి వచ్చినట్లే. గోల్కొండలో మొదలైన ఈ పండుగ శ్రావణ చివరి వారంలో పల్లెల్లో ముగుస్తుంది. బోనం యొక్క విశిష్టత నేపథ్యాన్ని చూసినట్లయితే ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క ఆచారాలతో జరుపుకుంటారు. పూర్వము ఆషాఢ మాసంలో వర్షాలు కురిసినప్పుడు చెరువులో కొత్త నీరు చేరుతుంది. అడవంతా కొత్త చిగురుతో పచ్చగా వెదజల్లుతుంది. ఈ నీటిని ప్రజలు, జంతువులు సేవించడం ద్వారా అనేక జబ్బుల బారిన పడేవారంట. క్రిమి కీటకాలు ఈ సమయంలో పల్లెలలో సంచరించేవట. అప్పుడు ఆ సమయంలో గాలి, గత్తర, కలరా వంటి రోగాలు గ్రామాలలో సోకేవట. ఈ వ్యాధుల బారి నుంచి రక్షించమని వారి ఇష్టదేవమైన గ్రామ దేవతకు బోనాలు సమర్పించి మొక్కేవారట. హైదరాబాద్ లో కూడా పూర్వం ప్లేగు, కలరా వంటి మహమ్మారి సోకినప్పుడు అప్పటి పాలకులు ప్రజల కోరిక మేరకు గోల్కొండ కోటలోని ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించాలని నాటి నుండి నేటి వరకు తెలంగాణ ప్రాంతంలో ఆషాఢం, శ్రావణ మాసంలో లస్కార్ నుండి మార్మూరి పల్లెటూర్ల వరకు ఈ బోనాలను ఘనంగా నిర్వహిస్తారు. అలంకరించిన బోనాన్ని డప్పు, డోల వాయిద్యాలతో ఊరేగింపుగా వెళ్లి మహిళలు అమ్మవారి గుడి దగ్గర సమర్పిస్తారు. బోనం అంటే భోజనం. ఆ బోనాన్ని అమ్మవారికి సమర్పించేవారు. ఎడ్ల బండ్లతో విన్యాసాలు చేస్తారు. తొట్టెలు, పలహార బండ్లు తీస్తారు. పోతరాజుల విన్యాసాలతో, శివసత్తుల కేరింతలతో బోనాల పండుగ ఘనంగా నిర్వహిస్తారు. అమ్మవారిని పిల్లా జల్లలతో, పాడి పంటలతో చల్లగా చూడమని వేడుకుంటారు. కోడి పుంజులను, మేకపోతులను బలి ఇస్తారు. బోనాల అలంకరణ కూడా ఒక కళాత్మకంగా రూపొందిస్తారు. చూస్తున్నారు కదా, అమ్మవారి స్వరూపమైన బోనాలు కుంకుమ, పసుపు, వేపాకులతో దర్శనమిస్తుంది. జై ఎల్లమ్మ తల్లికి జై, జై ఎల్లమ్మ తల్లికి జై, జై పోచమ్మ తల్లికి జై. తెలంగాణ ఆడబిడ్డలు సాంప్రదాయ దుస్తులతో, కట్టుబొట్టుతో ముస్తాబై అమ్మవారిని కీర్తిస్తూ పాటలు పాడుతూ బోనాలు ఎత్తి బయలుతారు. ఇలా బోనం ఎత్తుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. మా పోషమ్మకే మన తెచ్చినారా, మా పోషమ్మకే మన తెచ్చినారా, పసుపు కుంకుమ తెచ్చినాము మేమానందానికొచ్చినాము, మేమానందానికొచ్చినాము. అమ్మ, మీరు బోనాల పండుగ ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు? పూర్వం మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా తాతల నుండి జరుపుకుంటాము. ఈ పండుగ ఆషాఢం మాసంలో ఎక్కువగా చేసుకుంటాము. మా పిల్ల జిల్లలు అందరూ మంచిగా ఉండాలి, పశుపక్షాదులు అని ఆ ఉద్దేశంతో గాలి ధూళి లేకుండా
చేసుకుంటే అమ్మవారికి బోనం సమర్పిస్తే చాలా మంచిదని మా ఇంట్లో పూర్వీకులు చెప్పారు. అప్పటి నుండి చేసుకుంటున్నాము. ఊర్లో ఉన్నప్పుడు శ్రావణంలో చేసేది మేము చిన్నగా ఉన్నప్పుడు అమ్మవాళ్ళు. ఇప్పుడు సిటీ మ్యారేజ్ అయ్యి సిటీకి వచ్చినాక ఆషాఢంలో జరుపుకుంటున్నాము. ఆదివారం రోజున బేస్తవారం రోజున ఎల్లమ్మకు, పోచమ్మకు, మైసమ్మకు బోనం చేయడం సమర్పించడము మాకు ఆనవాయితీగా వచ్చింది అప్పటి నుండి. ఇక్కడ మేము డాక్టర్స్ కాలనీ 3 years నుండి ఈ గుడి కొత్తగా ప్రారంభమైంది. 2 years అయింది ఇప్పటికి. ఇప్పుడు మళ్ళీ 3 years గా వస్తుంది. మా అమ్మవారు చాలా చల్లగా మంచిగా మమ్మల్ని అందరినీ మంచిగా చూసుకుంటుంది. ఈ రోజు బోనాలు చేయడం మాకు చాలా సంతోషంతో చేసుకున్నాం మా మహిళలు అందరము. థ్యాంక్ యూ సో మచ్ అండి. అమ్మవారికి బోనం ద్వారా ఏమేమి సమర్పిస్తారో చెప్పగలరా? అమ్మవారికి బోనం ద్వారా మేము పచ్చన్నము, బోనము పోచమ్మకి వేస్తాము. ఎల్లమ్మకి పరమాన్నంతోనే వేస్తాము. అమ్మవారికి వడిబియ్యము, పట్టుబట్టలు అన్ని అమ్మవారికి ఏమేమి ఇష్టమో అన్ని అలంకరించి బోనం ఎత్తుతాం. మేము ప్రతి సంవత్సరము ఇష్టంతోనే ఆషాఢ మాసం అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు. ఆ రోజు మస్తు వర్షం కూడా బాగుంటుంది మాకు. ప్రతి ఇయర్ బోనాల పండగకి మేము 2 years నుంచి పండగ చేసుకుంటున్నాము. మాకు చాలా మంచిగా అవుతుంది. మా అమ్మాయి పెళ్లి అనుకున్నట్టుగా జరిగినందుకు మొన్న బియ్యం పోసి బోనం చేపించిపోయాను. మాకు మాత్రం కాలనీలో బాగుంటుంది ఇక్కడ. అమ్మవారికి బోనాల పండుగ నాడు బోనం కాకుండా ఇంకేం సమర్పిస్తారు? అమ్మవారికి బోనం కాకుండా భక్తులు మొక్కుకున్నట్టు కోళ్ళు కోస్తారు, మేకపోతులు కోస్తారు, కాళ్ళు సాకలు పెడతారు. ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళు చేసుకుంటారు. ఎవరి పద్ధతిని బట్టి వాళ్ళు చేసుకుంటారు. ఈ బోనాల పండుగని గ్రామాలలో ఎలా సంబరాలు చేసుకుంటారో చెప్పగలరా? చుట్టాలని పిలుచుకుంటామండి. చుట్టాలని పిలుచుకుంటాం. కూతురులని, అన్నదమ్ములని, అక్క చెల్లెలని అందరిని పిలుచుకొని మొక్కుకుంటాం. దేవునికి ఏదైనా కోరిక మొక్కుకొని ఆటలు, ఇట్లా కోడి పుంజులు కోసి మంచిగా నిమ్మకాయలు ఊరంతా బ్యాండ్ తెచ్చి బోనాలతో ఇంటి దగ్గర నుంచి అందరం మా గుడి దగ్గరికి గుడి బియ్యము, చీరలు తీసుకొని అందరు చుట్టపక్కలతో వస్తాం. ఈ బోనాల పండుగ రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి చేస్తారో ఒకసారి వివరించగలరా? బోనాల పండుగ రోజు పొద్దున్నే లేస్తాం. వాకలు ఉడిచి మంచిగా కళ్ళకు జల్లి కలర్ ముగ్గులు వేసుకొని కడపలు కడిగి అమ్మవారికి వేపాకులు తెచ్చి తోరణాలు కట్టి పరమన్నం వండుకొని బెల్లన్నము, పచ్చన్నము వండుకొని చుట్టాలను పిలుచుకుంటాం. కొత్త పిల్ల అయితే ఇంటికి ఆషాఢ మాసం కాబట్టి తీసుకొస్తాం. ఆడబిడ్డలను పిలుస్తాము. అందరినీ వాళ్ళకు కూడా బట్టలు పెడతాము. మనం కూడా ఏమన్నా కోరిక ఆ సంవత్సరం నుంచి కోరుకుంటాం. తల్లి ఇది కోస్తాం, నీకు మేకను కోస్తాము, కోడిని కోస్తాము, నీకు బట్టలు పెడతాము అని అలా అంటే అమ్మవారికి చాలా ఇష్టము. అది ఏదైనా మనకు పిల్లలకి జాబ్ అయినా ఏదైనా రావాలి అనుకుంటే మనం మొక్కుకొని ఏదైనా చేసుకుంటాం. మీరు బోనాలు తయారు చేయడం ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? మాకు మా అమ్మ వాళ్ళకి బోనాలు చేసేది ఆనవాయితీ లేదు. నాకు మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాను. వాళ్ళు ఎట్లా చేయాలన్నది పరమాన్నం వండేసి అవి మొత్తం చూపించారు అన్నట్లు. ఆచారం ఎట్లుంటది అన్నది మాకు తెలియదు. ఆచారం అనేది ఎట్లున్నది అన్నది తెలిసింది. అయితే మాది పల్లెటూరు నుంచి వచ్చిన ఫ్యామిలీ మాది. అయితే మాకు ఊర్లోనే ముత్యాలమ్మ పెడతారు. సేమ్ ఇదే ప్రాసెస్ గానీ ముత్యాలమ్మ పెడతారు. అక్కడ ఏంటంటే దోశలు వేస్తారు కదా మన సైడ్, పుల్ల అట్లనే తయారు చేసేసి కోడిని కోస్తారు. ఫ్యామిలీ మెంబర్స్ ఊరు నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా చుట్టాలు కనుక పిలుచుకొని ఒక కోడిని తీసుకెళ్లేసి ముత్యాలమ్మకి కోసేసి ఆ పుల్లట్లు తీసుకెళ్లేసి ప్రసాదంగా నైవేద్యం పెట్టేసి ఇక్కడ స్వీట్ అన్నమను మళ్ళీ ఇది నార్మల్ పసుపన్నం వండుతారు కదా. మా సైడ్ ఓన్లీ స్వీట్ అన్నం మాత్రమే వండుతారు అన్నట్లు. పాల పొంగల్ చేసేసి తీసుకెళ్లి అదే దాన్ని నైవేద్యం పెట్టేసి దేవుడికి మొక్కులు ఏమైనా ఉంటే మొక్కులు, పిల్లలను చల్లగా చూడమని, పంటల గనక మంచిగా చూడమని చెప్పేసి మొక్కుంటారు. ఎట్లాంటి మొక్కులు ఉన్నా గానీ మొక్కుని తీర్చేసి వస్తారు అన్నట్లు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఉంటారు కదా, పెద్ద మనుషులు అందరూ సమావేశం అయ్యి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు అన్నట్లు. ఈ వారంలోనే మనం ఇట్లా చేద్దాము, ఇట్లా చేస్తే వర్షాలు మంచిగా పడతాయి అని చెప్పేసి వాళ్ళందరూ అనుకొని గ్రామంలోని సాటింపేసేసి ఏ వారం చేయాలి ఆ వారానికి చెప్తారన్నట్లు. దాన్ని బట్టేసి మనం ప్లాన్ చేసుకోవాలి. మన రిలేటివ్స్ ని, ఆడపిల్లల్ని పిలుచుకొని చేస్తారన్నట్లు మంచిగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. బోనం సమర్పించే ముందు అమ్మవారికి వడిబియ్యం పోస్తారు. వడిబియ్యం పోసి మొక్కు చెల్లిస్తారు. గది 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 గదిగో
అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తూ పిల్లా జల్లలను పాడి పంటలను చల్లగా చూడమని వేడుకుంటారు. సార్, బోనాల పండుగ తెలంగాణలో ప్రత్యేకంగా ఎందుకు జరుపుకుంటారో చెప్పగలరా? తెలంగాణలో బోనాల పండుగ చాలా స్పెషల్. ఇది ఏ ఆంధ్రప్రదేశ్ కానీ ఏ మహారాష్ట్ర కానీ ఎక్కడ కూడా ఈ బోనాల పండుగ జరగదు. మన తెలంగాణలో చాలా స్పెషల్. ఇది ఇప్పుడు కాదు, ఈ బోనాల పండుగ దగ్గర దగ్గర ఒక 1000 సంవత్సరాలకి అప్పుడు కాకతీయ ప్రతాప రుద్రుడు కాకతీయుల రాజ్యం లేదా ప్రతాప రుద్రుడు అని ఉండే 1000 సంవత్సరాల కింద ఆ రోజుల్లో కూడా బోనాల పండుగ చేసిండు. ఇది ఎక్కడ గోల్కొండ కిల్లలో అమ్మ జగదాంబ అమ్మవారికి ఫస్ట్ మన తెలంగాణలో బోనం ఆడ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఆ బోనం తర్వాతనే మళ్ళీ మనం హైదరాబాద్కి వస్తాం. ఇది చరిత్రలో ఎక్కడా ఉండదు, ఓన్లీ తెలంగాణలో మాత్రమే ఈ బోనాలు జరుగుతాయి. ఎట్లా ఇంటి నుంచి డప్పు సప్పులతోటి యాప మండలతోటి పోతరాజులతోటి పెద్ద జాతర, ఎంత పెద్ద పండుగ మాకు ఉంటుంది అంటే తెలంగాణలో. ఒక్కొక్కరు ఏ మంచి మంచి కంట్రోల్ వేరే వాళ్ళు చూస్తారు మన తెలంగాణ గురించి ఈ పండుగ చూడాలని. చాలా బాగుంటది పండుగ. అసలు ఎట్లా అంటే అమ్మవారే మాకు ఒక ఆడపడుచు లెక్క. ఇప్పుడు వీళ్ళు చేసే పండుగ ఏంటంటే మా ఇంటికి ఒక ఆడపడుచు వచ్చింది, అమ్మవారికి చీరలు పెట్టడం, బియ్యం పోసడం, ఈ బోనం పెట్టడం, అమ్మవారికి నైవేద్యం, ఇలాంటి చాలా జరుగుతాయి తెలంగాణ. ఆ రోజుల్లో మనకు ప్లేగ్ బీమార్ అని ఒకటి ఉంటుండే. ఏదనంటే ఈ కొత్త నీరు వస్తుంది చెర్లకు. నీరు ఏంటంటే కొత్త నీరు వచ్చే వరకు ఆ నీరు ఈ చిన్నపిల్లలు వీళ్ళంతా తాగే వరకు సర్దులు కానీ జ్వరాలు కానీ చిన్న చిన్న జబ్బులు వస్తుండే. ఈ ప్లేగ్ బీమార్ ఇలాంటి ఏమి పిల్లలకు రాకుండా అమ్మవార్లకు ఈ నైవేద్యం చేసి ఈ బోనాలు మనం పెడుతుంటే, ఈ బోనాలకు కూడా ఆ రోజుల్లో మన నిజాం సర్కార్ ఉండే మనకు అప్పట్లో కూడా, ఆయన కూడా ఈ బోనం కంపల్సరీ పెట్టాలి. ఎప్పుడు ఈ ఆషాఢ మాసంలో, వేరే రోజుల్లో కాదు, ఆషాఢ మాసం చాలా పవిత్రమైనది మనకు కావచ్చు మన తెలంగాణ వాళ్ళకు. ఆడపడుచులు కూడా వాళ్ళు ఎంతో దైవ భక్తితోటి ఈ బోనం తెచ్చి అమ్మవారికి నా ఇంట్లో నా పిల్లలు కానీ మా వాళ్ళు అందరూ చల్లగా ఉండాలని ఈ నైవేద్యం అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతోటి అమ్మవారికి బోనం సమర్పిస్తారు. చూసారు కదా బోనాల పండుగ విశిష్టత గురించి. మరో పండుగతో మీ ముందు ఉంటుంది మన వేదిక, మనందరి వేదిక. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన వేదిక, మనందరి వేదిక. థ్యాంక్ యూ.